మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే లక్ష్మీ పంచమి, సోమవారం, పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చిన రోజు గనుక ఈరోజు ఏం చేసినా ఏం చేయకపోయినా సరే రాత్రి 12లోపు ఈ కథ వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సుడి తిరిడిపోతుంది. బద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. కమెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని చెప్పి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. చాలా కాలం క్రితం ఒక అందమైన గ్రామంలో ధర్మయ్య, సుమతి అనే దంపతులుండేవారు. వారు పేరుకు తగ్గట్టుగానే ఎంతో ధర్మబద్ధంగా, శాంత స్వభావంతో జీవించేవారు. సుమతి గారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంశ అన్నట్టుగా ఉండేవారు. ఆమెకు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేయడం, ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులంటే ఆమెకు ప్రాణం. ఇంట్లో ఎప్పుడూ కలహాలు లేకుండా ఎవరైనా అతిథులు వస్తే వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపేవారు. వారి ఏకైక కుమారుడు రఘు. రఘు ఒక అందమైన అమ్మాయిని ఇష్టపడ్డానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. సుమతి, ధర్మయ్యలు తమ కొడుకు సంతోషమే తమ సంతోషమని భావించి ఆ అమ్మాయి గుణగణాల గురించి పెద్దగా ఆలోచించకుండా పెళ్లికి అంగీకరించారు. ఆ అమ్మాయి పేరు మాయ. పేరుకు తగ్గట్టుగానే ఆమె మాయావి. పెళ్లైన కొత్తలో అత్తమామల దగ్గర ఎంతో వినయంగా, విధేయంగా నటిస్తూ ఉండేది. అత్తగారికి పనుల్లో సాయం చేస్తున్నట్టు నటించేది. కానీ కాలం గడిచే కొద్దీ మాయ అసలు స్వరూపం బయటపడటం మొదలైంది. కొద్ది రోజులకే మాయ తన అత్తమామలను వేధించడం ప్రారంభించింది. ఇంట్లో పనులన్నీ అత్తగారితోనే చేయించేది. సుమతి గారు వయసు మళ్లినవారైనా సరే కనికరం లేకుండా ఇంటి చాకిరీ అంతా ఆమె నెత్తిన వేసింది. అత్తమామలకు సరైన సమయానికి అన్నం పెట్టేది కాదు. రఘుకు తనపై ఉన్న ఇష్టాన్ని అలుసుగా తీసుకుని అత్తమామల మీద లేనిపోని అబద్ధాలు చెప్పి అతన్ని వారిపైకి ఉసిగొలిపేది. చివరికి ఒకరోజు మాయ తన పథకం ప్రకారం ఇంటి ఆస్తి కాగితాల మీద ధర్మయ్య చేత సంతకాలు పెట్టించుకుంది. ఆస్తి మొత్తం తన పేరైన మరుక్షణమే మాయ తన అసలు రూపం చూపించింది. ఇక ఈ ఇంట్లో మీకు చోటు లేదు, వెంటనే బయటకు వెళ్ళిపోండి అంటూ అత్తమామలను మెడపట్టి బయటకు గెంటేసింది. కన్న కొడుకు రఘు కూడా పెళ్ళం మాట విని తల్లిదండ్రులను ఆదుకోలేదు. కట్టుబట్టలతో సుమతి, ధర్మయ్యలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే ఎక్కడైతే సుమతి వంటి గుణవంతులు ఉంటారో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సుమతి ఆ ఇల్లు దాటగానే ఆ ఇంట్లోని కళ అంతా పోయింది. లక్ష్మీదేవి అదృశ్య రూపంలో ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. సుమతి దంపతులు పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఒక పాత పాడుబడ్డ ఇంట్లో తలదాచుకున్నారు. అయినా సుమతి తన ఆచారాలను వదల్లేదు. అక్కడ కూడా తెల్లవారుజామునే లేచి ఆ పాత ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండేది. కాలక్రమేణా వారి కష్టాలు చూసి జాలిపడ్డ ఒక వృద్ధుడు తన పెద్ద భవంతిలో వారికి ఆశ్రయమిచ్చి ఇంటి పనులు చూసుకోమన్నాడు. దైవకృప వల్ల ఆ యజమాని చనిపోతూ తన ఆస్తి అంతా సంతానం లేని కారణంగా ఈ పుణ్య దంపతులకే రాసిచ్చాడు. అలా సుమతి, ధర్మయ్యలు మళ్లీ ధనవంతులయ్యారు. మరోవైపు మాయ పరిస్థితి తలకిందులైంది. సుమతి వెళ్ళిపోయిన మరుక్షణం నుండి ఆ ఇంట్లో దరిద్రం తాండవించడం మొదలైంది. వ్యాపారంలో రఘుకు భారీ నష్టాలు వచ్చాయి. ఉన్న ఆస్తంతా అమ్ముకోవలసి వచ్చింది. అప్పుల వారు ఇంటి మీదకు రావడంతో మాయా, రఘు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక పక్క ఊరికి వలస వెళ్లారు. అక్కడ ఒక పెద్ద ధనవంతుల ఇల్లు ఉందని, అక్కడ పనులు చేసేవారికి అన్నం పెడతారని తెలిసి అక్కడికి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసిందేంటంటే ఆ ఇంటి యజమానులు మరెవరూ కాదు, తాము గెంటేసిన అత్తమామలే అని. వారిని చూడగానే మాయకు, రఘుకు ప్రాణాలు పోయినంత పనైంది. కానీ సుమతి గారు తన దయాహృదయంతో వారిని గుర్తించి కూడా పరుషంగా మాట్లాడకుండా పని మనుషులుగా చేర్చుకుంది. అది చైత్ర శుద్ధ పంచమి.
అంటే లక్ష్మీ పంచమి రోజు. లక్ష్మీదేవి భూమి మీద సంచరించే పవిత్రమైన రోజు. ఆ రోజు రాత్రి సుమతి తన ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేస్తోంది. అప్పుడు మాయ తన గదిలో కూర్చొని ఏడుస్తూ, నేను ఎంత తప్పు చేశాను, అత్తమామలను హింసించి లక్ష్మిని కోల్పోయాను అని పశ్చాత్తాపపడుతోంది. సరిగ్గా అదే సమయంలో ఆ గదిలో అద్భుతమైన కాంతి పుట్టింది. సాక్షాత్తు లక్ష్మీదేవి మాయ ముందు ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి ఎంతో గంభీరంగా ఇలా అంది, చూడు మాయా, నీ అత్తగారు సుమతి సాక్షాత్తు నా ప్రతిరూపం. ఎక్కడైతే పెద్దలను గౌరవిస్తారో, ఎక్కడైతే మనసు స్వచ్ఛంగా ఉంటుందో, ఎక్కడైతే నిత్యం దీపారాధన శుభ్రత ఉంటాయో అక్కడే నేనుంటాను. నీ అత్తగారు ఉన్నంతకాలం నేను నీ ఇంట్లో ఉన్నాను. నువ్వామెను బయటకు గెంతేసినప్పుడే నేను కూడా నీ ఇంటిని వదిలి వచ్చేశాను. నీ అత్తగారి పుణ్యం వల్లనే ఆమె మళ్ళీ ధనవంతురాలైంది. నీ పాపం వల్లే నువ్వు ఈ స్థితికి వచ్చావు. ఇప్పటికైనా నిజం తెలుసుకో. ఎవరినైతే నువ్వు పని మనుషుల కంటే హీనంగా చూశావో, ఈరోజు వారు పెట్టే అన్నం తిని బతుకుతున్నావు అని పలికింది. అప్పుడు మాయ లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. లక్ష్మీదేవి మాయకు జ్ఞానోదయం కలిగించి మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయం మాయ పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తమామల పాదాల మీద పడి ఏడ్చింది. తన తప్పును ఒప్పుకుని జరిగినదంతా చెప్పి క్షమాపణ కోరింది. సుమతి గారు పెద్ద మనసుతో కొడుకును కోడల్ని క్షమించి తమతోనే ఉండమని చెప్పారు. అప్పటి నుండి మాయ కూడా అత్తగారి బాటలో నడుస్తూ లక్ష్మీ పంచమి విశిష్టతను తెలుసుకుని ఇంటిని లక్ష్మీ నిలయంగా మార్చుకుంది. ఇలా లక్ష్మీ పంచమి రోజున పశ్చాత్తాపం చెందిన వారికి కూడా ఆ తల్లి కరుణ లభిస్తుందని ఈ కథ మనకు చెబుతోంది. ఏ ఇంట్లోనైతే అత్తమామలను తల్లిదండ్రుల వలె గౌరవిస్తారో ఆ ఇల్లు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులకూగుతుంది. అలాగే లక్ష్మీ పంచమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు శివుడు చెప్పిన ఈ కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పాపాలు పోతాయి. కైలాస పర్వతం వెండి కొండలా మెరిసిపోతున్న ఆ ప్రశాంత సాయం సమయంలో పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా శివపార్వతుల సంభాషణ వినడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి తన పక్కనే ఉన్న పరమేశ్వరుని వైపు చూస్తూ, స్వామి, ఈ సృష్టిలో దాంపత్య జీవితం అనేది ఒక వింతైన బంధం. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకునే దంపతుల మధ్య కూడా ఒక్కోసారి అపార్థాలు, అనుమానాలు ఎందుకు తలెత్తుతాయి? అసలు ఒకరిపై ఒకరికి ఉన్న నిజమైన ప్రేమను కాలం ఎలా పరీక్షిస్తుంది? ఒక మనిషి మరొకరి కోసం చేసే త్యాగం ఎదుటివారికి తెలియనప్పుడు ఆ బంధం విచ్ఛిన్నం కాకుండా ఎలా నిలబడుతుంది? నాకు ఏదైనా ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ రహస్యాన్ని వివరించండి అని కోరింది. దానికి బోలాశంకరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సంసార సాగరంలో ప్రయాణించే ప్రతి జంటకు ఈ పరీక్ష ఎదురవుతుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక విచిత్రమైన మలుపులతో కూడిన కథ చెప్తాను విను అని తన మధురవాణితో కథను ప్రారంభించాడు. మణిపుర అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య సుమతి. వాళ్ళిద్దరూ లోకంలో ఆదర్శ దంపతులుగా పేరు పొందారు. రాజు విక్రమసేనుడు ధైర్య సాహసాలకు మారిపేరు అయితే, సుమతి దయకు పతిభక్తికి నిలయం. ప్రజలందరూ వారిని చూసి మురిసిపోయేవారు. అయితే వారి జీవితంలో ఒక పెద్ద లోటు ఉంది. అది సంతానం లేకపోవటం. ఎన్నో పూజలు వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. ఒకరోజు విక్రమసేనుడు వేటకు వెళ్ళి అడవిలో ఒక ముసలి సిద్ధుణ్ణి కలిశాడు. ఆ సిద్ధుడు రాజు బాధను గమనించి ఒక మహిమగల పండును ఇచ్చి, రాజా, ఈ పండును నీ భార్యకు తినిపించు, నీకు సంతానం కలుగుతుంది. కానీ ఒక నిబంధన, ఈ పండు తిన్న తర్వాత నీ భార్య 1 సంవత్సరం పాటు ఎవరితోనూ, ఆఖరికి నీతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒకవేళ ఆమె మౌనాన్ని వీడితే పుట్టబోయే బిడ్డకు ప్రాణగండం ఉంటుంది. అంతేకాకుండా నీ రాజ్యానికి కూడా విపత్తు సంభవిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. రాజు సంతోషంగా పండు తీసుకుని వచ్చి సుమతికి విషయం చెప్పాడు. ఆమె తన భర్త కోరిక కోసం, పుట్టబోయే బిడ్డ కోసం ఆ కఠినమైన మౌన వ్రతానికి అంగీకరించి ఆ పండును తిన్నది. కొద్ది రోజుల్లోనే సుమతి గర్భవతి అయ్యింది. రాజ్యమంతా సంతోషించింది, కానీ సుమతి మాత్రం మౌనంగానే ఉండిపోయింది. రాజుకు మొదట్లో బాగున్న రోజులు గడిచే కొద్దీ ఆమెతో మాట్లాడలేకపోవటం భారంగా అనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో విక్రమసేనుడికి ఒక వింతైన సమస్య ఎదురైంది.
పొరుగుదేశపు రాజు మణిపురపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. యుద్ధం సంభవించే అవకాశం ఉండటంతో రాజు తన ఆలోచనలు భార్యతో పంచుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉండటంతో ఏమీ చెప్పలేకపోయాడు. అదే సమయంలో రాజుగారి ఆస్థానంలో ఉన్న ఒక మంత్రికి సుమతి మౌనంపై అనుమానం కలిగింది. అతను రాజుకు చెప్పుడు మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. మహారాజా, రాణిగారు మౌనంగా ఉండటం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె రహస్యంగా ఎవరితోనో సమాచారాన్ని పంపిస్తున్నారని నాకు సమాచారం అందింది అని అబద్ధాలు చెప్పాడు. రాజు మొదట నమ్మలేదు. కానీ మంత్రి సృష్టించిన కొన్ని తప్పుడు ఆధారాల వల్ల విక్రమసేనుడి మనసులో చిన్న అనుమానం బీజం పడింది. రాణి మౌనాన్ని వ్రతంలా కాకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించటం మొదలుపెట్టాడు. ఒక రాత్రి రాజు కావాలని నిద్రపోతున్నట్లుగా నటించాడు. అప్పుడు సుమతి గదిలో నుంచి ఒక నల్లటి ముసుగు వేసుకున్న వ్యక్తి బయటకు వెళ్లటం రాజు గమనించాడు. అతని చేతిలో ఒక రహస్య పత్రం ఉంది. అది చూసిన రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఆ ముసుగు వ్యక్తిని పట్టుకోమని సైనికులను ఆదేశించాడు. కానీ ఆ వ్యక్తి పారిపోయాడు. రాజు సుమతిని అడిగాడు, ఎవరా వ్యక్తి? ఈ సమయంలో నీ గదికి ఎందుకు వచ్చాడు? ఆ పత్రంలో ఏముంది? మౌనం వీడి సమాధానం చెప్పు అని గద్దించాడు. కానీ సుమతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మౌనంగానే ఉంది. రాజు ఏమడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏం జరిగింది అని అడుగుదాం అనుకుంది. కానీ అంతలో సిద్ధుడు చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చింది. తాను మాట్లాడితే బిడ్డకు రాజ్యానికి ముప్పు వస్తుంది. అందుకే ఆమె నిందను భరించడానికి సిద్ధపడింది. కానీ నోరు విప్పలేదు. రాజు ఆమెను ఒక చీకటి గదిలో బంధించమని ఆదేశించాడు. మంత్రి సంతోషించాడు. ఎందుకంటే ఆ ముసుగు వ్యక్తిని మంత్రే పంపించాడు. రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి మంత్రి ఆడుతున్న నాటకం అది. కొన్ని రోజులకు శత్రురాజు యుద్ధానికి వచ్చాడు. విక్రమసేనుడు యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే తన రాజ్యంలోని ప్రజలలో కొంతమంది అప్పటికే శత్రురాజుతో చేతులు కలిపారు. ఇది గమనించిన రాజు వెంటనే తన వ్యూహాన్ని మొదలుపెట్టాడు. రాజుకు మంత్రి చేసిన మోసాల గురించి ముందే తెలుసు. అతను చెప్పే మాటలను నమ్మినట్లు నటించి ఇంకా తన రాజ్యంలో ఎవరెవరు రహస్య శత్రువులు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. పాప మంత్రికి ఈ విషయం తెలియక రాజు చేతిలో బందీ అయ్యాడు. కానీ పరిస్థితి ఇక కష్టంగానే ఉంది. యుద్ధంలో రాజు ఓడిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. అప్పుడు అనుకోకుండా ఒక అపరిచిత సైన్యం వచ్చి విక్రమసేనుడికి సహాయం చేసి శత్రువులను తరిమికొట్టింది. ఆ సైన్యాన్ని నడిపిస్తున్నది ఎవరో కాదు, సుమతి తమ్ముడు. శివుడు ఇలా అంటున్నాడు, పార్వతి, సుమతి తన తపోఫలంతో తన తమ్ముడికి సందేశాన్ని పంపింది. ఇది గ్రహించిన రాజు తన భార్య చేసిన పనికి గర్వపడ్డాడు. శత్రువులతో పోరాడుతూనే తన రాజ్యంలో తిరుగుబాటు చేయాలనుకున్న మంత్రి కేశవాని మరియు అతని అనుచరులను పట్టుకున్నాడు. యుద్ధం ముగిసింది. శత్రువులు పారిపోయారు. దేశద్రోహులు బందీలయ్యారు. విజయ గర్వంతో కోటకు తిరిగి వచ్చిన రాజు వెంటనే రాణి ఉన్న రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలై ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. సిద్ధుడు చెప్పిన కాలపరిమితి ముగియడంతో ఆమె మౌనం వీడింది. రాముజు ఆమె దగ్గరికి వెళ్ళి బిడ్డను ఎత్తుకుని ముద్దాడి సుమతి కళ్ళల్లోని నీటిని తుడుస్తూ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. సుమతి, నేను నిన్ను అనుమానించానని, నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు. కానీ నేను ఆ మంత్రి చెప్పే ప్రతి మాటను నమ్మినట్లు నటించింది కేవలం మన రాజ్యంలో ఉన్న కలుపు మొక్కలను ఏరి పారేయడానికే. నువ్వు మౌనవ్రతంలో ఉన్నప్పుడు నిన్ను రక్షించుకోవటమే నా మొదటి కర్తవ్యం. ఒకవేళ నేను యుద్ధంలో ఓడిపోయినా లేదా ఈ కుట్రదారులు నాపై దాడి చేసినా నీకు మరియు మన పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆపద రాకూడదనే ఉద్దేశంతోనే నిన్ను శిక్షిస్తున్నట్లుగా నటించి ఈ సురక్షితమైన ప్రదేశానికి పంపాను. నా మనసులో నీపై ఎన్నడూ కోపం కానీ ద్వేషం కానీ కలగలేదు. నీ త్యాగము, నీ మౌనం మన బిడ్డను కాపాడాయి. నా నటన మన రాజ్యాన్ని కాపాడింది అని వివరించాడు. సుమతి భర్త తెలివితేటలకు తనపై ఆయనకున్న అపారమైన ప్రేమకు మురిసిపోయింది. అయితే రాజ్యంలో బంధించబడిన మంత్రి కేశవ అంతకన్నా ముందే రాణిని తనకు పుట్టబోయే బిడ్డను చంపమని ఒక మనిషిని పురమాయించాడు. అతను రాజు అక్కడ ఉండటం చూసి ఒక రహస్య బాణాన్ని రాజుపైకి ప్రయోగించాడు. కానీ ఆ బాణం అప్పుడే పుట్టిన బిడ్డ వైపు దూసుకువచ్చింది. సుమతి వెంటనే తన మౌనవ్రతం ద్వారా సంపాదించిన తపఫలాన్ని ధారపోసి ఆ బాణాన్ని గాలిలోనే భస్మం చేసింది. అది చూసి సిద్ధుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ బుద్ధిబలం రాజ్యాన్ని కాపాడింది. కానీ నీ భార్య మౌనశక్తి నీ వంశాన్ని కాపాడింది.
మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర విశ్వాసమే మీ విజయానికి కారణం. భార్యాభర్తలు ఒకరి లక్ష్యాన్ని మరొకరు అర్థం చేసుకున్నప్పుడు కాలం కూడా వారిని ఏమీ చేయలేదు అని దీవించాడు. శివుడు ఇంకా కొనసాగిస్తూ, పార్వతి, భార్య యొక్క పాతివ్రత్యం, సంకల్పం భర్తను ఏ ఆపద నుండైనా కాపాడగలవు. అలాగా భర్త ఇచ్చే కనీస గౌరవం, నమ్మకం ఆమెకు కొండంత బలాన్ని ఇస్తాయి అన్నాడు. పార్వతి మందహాసం చేస్తూ, నిజమే స్వామి, లోకంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సృష్టి అంతా ప్రేమమయం అవుతుంది అని అన్నది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, జీవిత భాగస్వామి మౌనం వెనుక 1000 కారణాలు ఉండవచ్చు, కానీ ఆ మౌనాన్ని అపార్థం చేసుకోకుండా వారిపై నమ్మకం ఉంచటమే నిజమైన ప్రేమ. లోకం నిందలు వేసినప్పుడు కూడా తోడుగా నిలబడేవాడే నిజమైన భర్త. అలాగే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన సర్వస్వాన్ని త్యాగం చేసేదే నిజమైన భార్య. ఈ కథ విన్న తర్వాత పార్వతి మనసు తేలికపడింది. జగత్ పితరులైన వారిద్దరి సంభాషణ ఇలా సాగుతూ ఉండగా దేవతలందరూ ఆకాశం నుండి పూలవాన కురిపించారు. దాంపత్య జీవితం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, అది 2 ఆత్మల ఏకీకరణ అని ఈ కథ నిరూపిస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకుని సముద్రంలోనికి వెళ్ళింది. లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలు సంపదకు దూరమయ్యారు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక పూజలు చేశాడు. మహాలక్ష్మి కోసం దేవతలు కూడా తపస్సు చేయసాగారు. వారిని అనుసరించి రాక్షసులు కూడా లక్ష్మీదేవిని పూజించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తన భక్తుల పిలుపు విని మళ్ళీ జన్మించింది. తర్వాత ఆమె శ్రీ విష్ణువును వివాహం చేసుకుంటుంది. దేవతలు మళ్ళీ శ్రీదయతో ఆశీర్వదించబడ్డారు. ఇదంతా చైత్రశుద్ధ పంచమి నాడు జరిగింది. అందుకే దీనిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా విశేషమైనది, ఎందుకంటే ఈరోజు వసంత నవరాత్రులలో 5వ రోజు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు ఎలా వచ్చింది? వచ్చి 3 సంవత్సరాలు శిక్షగా ఒక రైతు ఇంట్లో ఎందుకు ఉందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది భూలోక యాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు. అలా అనుకుని విష్ణుమూర్తి భూలోక యాత్రకు తయారయ్యారు. విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి, ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అయ్యారు? అందుకు విష్ణుమూర్తి, నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు. అది విని లక్ష్మీ అమ్మవారు, స్వామి, నేను కూడా మీతో రావచ్చా అని అడిగింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, నువ్వు నాతో రావాలి అంటే ఒక షరతు ఉంది. నువ్వు నా షరతులు స్వీకరిస్తే నేను నిన్ను కూడా తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఆ మాటలు విని లక్ష్మీ అమ్మవారు, సరే ప్రభు, మీ షరతు ఏమిటో చెప్పండి. మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే, కానీ నన్ను మాత్రము మీ కూడా తీసుకుని వెళ్ళండి. నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను. ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు, భూమిపై 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు, కానీ ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని చెప్పారు. ఆ షరతు నీకు నచ్చినట్లయితే నిన్ను నా కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు. లక్ష్మీ అమ్మవారు ఆ మాటలను విని విష్ణుమూర్తి పెట్టిన షరతుకు ఒప్పుకుంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకుని భూలోకానికి వచ్చారు. అప్పుడే సూర్యభగవానుడు లేలేత కిరణాలు వస్తూ ఉన్నాయి. భూమి మీదకి 4 దిక్కుల్లో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది. లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పరవశించిపోయింది. 4 దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా, నువ్వు తూర్పు, పడమర, దక్షిణం వైపుకు వెళ్ళవచ్చు, కానీ ఉత్తరం వైపు వెళ్ళవద్దని. కానీ భూలోకానికి రాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది. ఉత్తరం వైపు నుంచి వచ్చే పూల సువాసన లక్ష్మీదేవిని ఆ వైపుకు ఆకర్షించింది. లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉన్న తోటలోనికి వెళ్ళింది. మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమె కోసింది. లక్ష్మీదేవి అందమైన సువాసన కలిగిన పూలను కోసుకొని ఆమె చేతిలో పట్టుకుని విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. విష్ణుమూర్తి ఆ పువ్వులను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. లక్ష్మీదేవి స్వామి కళ్ళల్లో నుంచి నీరు రావటం చూసి, స్వామి ఏమయ్యింది అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, నేను నీకు ముందే చెప్పాను కదా,
ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని. నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి నువ్వు ఆ తోటమాలిని అడగకుండానే ఒక పువ్వును కోసావు. తెలుసా ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటను వేశాడు? నీకు పువ్వులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు తోటమాలిని ఎందుకు అడగలేదు? నువ్వు ఒక పువ్వును దొంగిలించావు అని విష్ణుమూర్తి అనగానే లక్ష్మీదేవి, ప్రభు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా దానిని నేను ఆనందంగా అనుభవిస్తాను అని అంటుంది. విష్ణుమూర్తి అంటున్నాడు, నువ్వు ఈ శిక్ష తప్పకుండా అనుభవించాలి. ఏ పొలంలో అయితే పువ్వుని కోసావో నువ్వు 3 సంవత్సరాల పాటు ఆ తోటమాలి ఇంటిలో పని మనిషిగా ఉండు. పొలంలో అన్ని పనులను చెయ్యి. ఎప్పుడైతే 3 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ఆ తోటమాలికి నీ వల్లే ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా ఆ తోటమాలికి సహాయంగా ఉన్నట్లయితే 3 సంవత్సరాలు పూర్తవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పింది విని లక్ష్మీదేవి, సరే ప్రభు, నేను 3 సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం తెలుసు ఒక్క పువ్వు కూడా దొంగలిస్తే ఎంత శిక్ష పడుతుంది అని. లక్ష్మీదేవి ఈ మాటలు చెప్పి వెంటనే ఒక పేద యువత రూపంలోనికి మారిపోయింది. లక్ష్మీదేవి పేద యువత రూపంలో ఆ తోటమాలి ఇంటికి వెళ్ళింది. తోటమాలికి 2 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో పువ్వుల తోటలో పనులు చేస్తూ ఉండేవారు. వారు రోజంతా కష్టపడినా కూడా సరిగ్గా తిండికి సంపాదించే ధనం కూడా వారికి వచ్చేది కాదు. లక్ష్మీదేవి ఒక పేద యువత రూపంలో ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తోటమాలి బయటకు వచ్చాడు. అమ్మా, ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ 4 దిక్కులు కూడా అడవే ఉంది అని అడిగాడు. అప్పుడు పేద అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి, నేను చాలా పేదదానిని, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నేను చాలా రోజుల నుండి భోజనం కూడా తినలేదు. మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి, నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను. మీరు మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి, ఏం పెడితే అది తిని నేను సంతోషంగా ఉంటాను అంటుంది. కానీ తోటమాలి చాలా పేదవాడు, కానీ తన మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి మాటలు విని తోటమాలి, చూడమ్మా, నాకు 2 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. నువ్వు నా ఇంట్లోకి రా, నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా. ఈ రోజు నుంచి నాకు 2 కొడుకులు 3 కూతుళ్లతో పాటు నువ్వు 4వ కూతురివి అని అనుకుంటాను. మేము ఏదైతే తింటామో అదే నీకు పెడుతూ ఉంటాము. నీకు ఎప్పటి వరకు మా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి గుడిసెలో ఉండవచ్చు. భగవంతుడు నాకు 4 కూతుళ్ళు ఇచ్చారు అని అనుకుంటాను. నువ్వు మా ఇంట్లోకి రా తల్లి, ఇది నీ ఇల్లే అనుకో అని తోటమాలి లక్ష్మీదేవికి తన పూరి గుడిసెలో స్థానాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఇంకా తోటలోనికి వెళ్ళి తోట పని కూడా చేసేది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి పొలంలోనికి వెళ్ళేది. తోటమాలి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేవాడో అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి తిరిగి వచ్చేది. పేద అమ్మాయిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి తోటమాలి, నువ్వు ఏమీ పని చేయవద్దు, నువ్వు మాకు చుట్టానివి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు, నువ్వు ఎప్పుడూ పొలంలో పనులు చేయవద్దు, నీ శరీరానికి బాధ కలుగుతుంది అని అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నేను మీతో పాటు పనిచేస్తాను, కష్టపడతాను, మెల్లమెల్లగా నాకు అలవాటు అవుతుంది అని చెప్తుంది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో ఆ మరుసటి రోజు నుంచే తోటమాలి పువ్వులను కోస్తే రోజు 1 బుట్టడే వచ్చేవి. లక్ష్మీదేవి పనిచేయటం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచి అదే పొలంలో 15 బుట్టల పువ్వులు వచ్చాయి. అది చూసి తోటమాలి సంతోషానికి అవధులు లేవు. కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఆ తోటమాలికి. ఇప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పటి నుండి నా తోటలో పువ్వులు చాలా బాగా పెరిగాయి. ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఆ పువ్వుల యొక్క రేటు కూడా బాగా పెరిగింది. తోటమాలి ఆదాయం ముందు కన్నా 100 రెట్లు పెరిగింది. దానితో తోటమాలి ఎంతో సంతోషించాడు. ఆ పువ్వులను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో తోటమాలి ఒక ఆవును కొన్నాడు.
మెల్లమెల్లగా లక్ష్మీదేవి కృపతో అతనికి రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతూనే ఉంది. అతను కొద్ది కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు. అంతకుముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవారు. అందరి కోసం కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు. వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలను కొన్నారు. తల్లి, ఈ బట్టలను తీసుకో. నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది. నాకు తోటలో చాలా లాభాలు రావటం ప్రారంభమయ్యాయి. నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. ఆ తోటమాలి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఒకరోజు ఇంట్లో అందరి కోసం కూడా బంగారు నగలు చేయించి తీసుకుని వచ్చాడు. లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు. నా 4 కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. నేను 4కి కడుపు నిండా భోజనం పెట్టడానికే చాలా కష్టపడేవాడిని. ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నా జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పి తోటమాలి చాలా సంతోషపడ్డాడు. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక లక్ష్మీదేవి విష్ణువు దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మీదేవి తోటమాలితో చెప్తుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటుంది. తోటమాలి, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి, విశ్రాంతి తీసుకో, నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు. లక్ష్మీదేవి 3 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోనికి వస్తుంది. తోటమాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూశాడు. అతని ఇంటి తలుపుల దగ్గర ఒక సుందరమైన స్త్రీ నుంచొని ఉంది. తోటమాలి ఆలోచిస్తూ ఉన్నాడు, తిను నా కుమార్తె కదా, కానీ తన రూపం ఏంటి మారిపోయింది. అప్పుడు తను అర్థం చేసుకున్నాడు, ఇంతకాలం తన ఇంటిలో ఉన్నది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని. వెంటనే లక్ష్మీదేవి పాదాలపై పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను. తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవి స్వరూపంలో ఉన్న నగలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని అడుగుతున్నారు. అమ్మా, నన్ను క్షమించు, నాకు తెలియక నీతో ఇంట్లో పనులను చేయించాను, పొలంలో పనులను చేయించాను అని అంటాడు. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంటుంది, మీరు ఏమీ చింతించకండి, నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోశాను. అది మిమ్మల్ని అడగకుండా పువ్వును దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో 3 సంవత్సరాలు పని మనిషిగా ఉండాలి అని, ఆ పూల తోటలో పనిచేయాలి అని ఆజ్ఞాపించారు అని లక్ష్మీదేవి చెప్పింది. వెంటనే తోటమాలి వెళ్ళి తోటలో ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అవన్నీ తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల వద్ద పోశాడు. అమ్మా, ఒక్క పువ్వుకు బదులుగా మీరు ఎంత కష్టం అనుభవించవలసి వచ్చింది. ఈ పూలు మొత్తము నీకోసమే. ఈ పూలన్నిటినీ స్వీకరించు, నన్ను క్షమించు అంటాడు తోటమాలి. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతోంది. తోటమాలిని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా దయగలిగిన వ్యక్తివి, నువ్వు నన్ను నీ కూతురిలాగే ఇంట్లో ఉంచుకున్నావు, మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. దానికి బదులుగా నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నీకు సంతోషానికి ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. నీకు మీ ఇంట్లో వారికి ఎప్పుడూ కూడా సమస్తమైన సుఖాలు లభిస్తాయి. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది. ఆ తర్వాత లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చింది. లక్ష్మీదేవి రథంలో కూర్చొని వైకుంఠానికి వెళ్ళింది. అలాగే ఈరోజు మన మంచి కోరే వారి మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం హరిహరపురంలో ధనగుప్తుడు అనే వృద్ధ వర్తకుడు ఉండేవాడు. భార్య చనిపోవటంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. సంతానం లేదు, కానీ ధన పిపాసి. వ్యాపారంలో కల్తీ, దొంగ కొలతలు చేస్తున్నప్పటికీ మనసున్న మహారాజు ధర్మాత్ముడు. ఉదయం గుడిలో ధర్మ కార్యాలకు, దారిలో పశుపక్షాదులకు ఆహారం, భిక్షగాళ్లకు ధన సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి వ్యాపారం నిమిత్తం సరుకులు మూటకట్టి వర్తకుడు మరొక ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఊరు చేరేసరికి సాయంత్రమయ్యింది. సరుకులు మొయ్యడానికి కూలి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటే దూరంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. అతన్ని దగ్గరకు పిలిచి సరుకుల మూట చూపించి ఎంత డబ్బు కావాలని అడగ్గా,
మీకు తోచింది ఇవ్వమని చెప్తూ ఒక షరతు పెట్టాడు. దారిలో తను చెప్పేది వింటూ కొట్టాలని చెప్పగా వ్యాపారికి కోపం వచ్చిన గత్యంతరం లేక అంగీకరించాడు. సరుకుల మూట నెత్తిన పెట్టుకుని కూలి మనిషి నడుస్తూ ఉంటే వర్తకుడు వెంట వస్తూ ఉన్నాడు. గమ్య స్థానానికి చేరిన తర్వాత వ్యాపారి కూలివానికి అనుకున్న డబ్బులు ఇచ్చాడు. కూలి డబ్బులు తీసుకుంటూ ఆ వ్యక్తి తను దారిలో చెప్పింది ధ్యానంగా విన్నావా అని అడిగాడు. నా అవసరం కొద్దీ నీ మాటకు అంగీకరించానే గాని నువ్వేం చెప్పావో తెలియదు అన్నాడు వ్యాపారి. ఆ మాట విన్న కూలి వ్యక్తి కోపంతో, చాలా తప్పు చేశావు షేట్, నేను మీ మేలు కోరే ఆ షరతు పెట్టాను. నాకు మా కులదేవత ఆశీర్వాదం వల్ల ఒక వరం ప్రాప్తించింది. సంవత్సరంలో మొదటి అమావాస్య నాడు నాకు నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కల ప్రకారం నేను చూసింది నిజమవుతుంది. ఈరోజు నేను ఎవరికీ సేవ చేస్తే ఆ వ్యక్తి మరునాడు చనిపోతాడని తెలిసింది. కనుక రేపు సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే చనిపోతారు అన్నాడు. తన చావు కబురు విన్న వ్యాపారికి కోపం వచ్చినా సర్దుకుని, మనిషన్న వాడికి చావు పుట్టుక సహజం కదా, నాకు వయసు మీరిపోయింది కనుక మృత్యు వస్తే చనిపోతానన్నాడు షేట్. అందుకే చెప్తున్నాను, మీరు చనిపోయిన వెంటనే మీ జీవిని పట్టుకుని యమభటులు నరకానికి తీసుకువెళ్తారు. అక్కడ మీ పాపపుణ్యాలు లెక్క కట్టి ఏది ముందు అనుభవిస్తావని అడిగితే ముందుగా పుణ్యఫలం కళ్ళతో చూస్తానని, ఆ తర్వాత పాపశిక్ష అనుభవిస్తానని కోరుకో అని చెప్పి తన దారిన పోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే అని సేటుకు తెలియదు. మర్నాడు వ్యాపారి తన చావు సాయంకాలమని తెలిసి ఇంటికి చేరిన వెంటనే తన వద్దనున్న బంగారం సంపద అంతా ఒక సంచిలో ఉంచి మధ్యలో తను పడుకున్నాడు. సాయంకాలం యమభటులు వ్యాపారి ప్రాణం కోసం వచ్చి పాశంతో జీవిని తీసుకుపోతుంటే వ్యాపారి అరుస్తూ నా సిరి సంపదలు వెంట తీసుకురండని చెప్తాడు. అప్పుడు యమభటులు, మూర్ఖుడా, ఇప్పుడు నీ వెంట నువ్వు చేసిన పాపపుణ్యాలే వస్తాయి కానీ సంపద కాదు, పద అంటూ యమలోకానికి తీసుకుపోయారు. అక్కడ నరకంలో యమధర్మరాజు సమక్షంలో చిత్రగుప్తుల వారు భూలోకంలో వ్యాపారి చేసిన పాపపుణ్యాల చిట్టా విప్పి చూస్తే ఆయన జీవితంలో 3 వంతులు పుణ్యకార్యాలు, 1 వంతు పాపకార్యం చేసినట్లు తెలిసింది. యమధర్మరాజు పాపపుణ్యాలలో ఏది ముందు అనుభవిస్తావని వ్యాపారిని అడిగితే ముందుగా పుణ్యఫలం అనుభవించి తర్వాత పాపఫలం అనుభవిస్తానని చెప్పాడు సేటు. అప్పుడు యమధర్మరాజు, మా నరకలోక పద్ధతి ప్రకారం ముందు పాపఫలం తర్వాత పుణ్యఫలం దక్కుతుందని చెప్పాడు. కానీ సేటు మాత్రం లేదు, నాకు పుణ్యఫలం ఎక్కువగా ఉంది కనుక ముందు నేను పుణ్యఫలమే అనుభవిస్తానని మొండి పట్టు పట్టాడు. సమస్య జటిలమవ్వటంతో యమరాజు సేటును వెంట తీసుకుని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుల వారి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా వేదాలు అన్ని జ్ఞాన పత్రాలు తిరగేసినప్పటికీ సమస్యకు సరైన సమాధానం దొరకలేదు. బ్రహ్మదేవుడు కూడా తికమక సమస్యకు జవాబు దొరక్క సేటును యమధర్మరాజును వెంటబెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు విష్ణువు యమధర్మరాజుతో, బ్రహ్మ ద్వారా ఈ సేటు మొండి కోరికను నేను తెలుసుకున్నాను. ఈ సేటు అతను చేసిన పుణ్యకార్యాలు పాపకార్యాలు తెలుసుకొని జీవిత ఆఖరి సమయంలో స్వార్థం వదిలి తన సంపాదనలో ఎక్కువ మానవత్వంతో దైవ కార్యాలకు దాన ధర్మాలకు వినియోగించాడు. వ్యాపార రీత్యా చేసిన పాపకార్యం ఎవ్వరికీ హాని కలిగించలేదు కాబట్టి అది పాపఫలం కింద రాదు. అదే కాక ఈ సేటు ప్రత్యక్షంగా నన్ను చూసి మరింత పుణ్యం సంపాదించాడు. ఇంతకీ ప్రాణాలతో స్వర్గలోక ప్రాప్తి కలిగించమని ఆదేశించాడు వైకుంఠవాసి విష్ణుమూర్తి. కనుక మన మంచి కోరి ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా వింటే సన్మార్గానికి దారి సుఖమవుతుంది. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎడదగని ఇక్కట్లకు లోనవుతూ కూడా నువ్వు సాధించదలిచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే. కానీ కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగతుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెప్తాను.
శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధర్మంగదుడు, విశ్వనాథుడు అనేవాళ్ళు చాలా కాలం నుంచి మిత్రులు. అయితే వారి స్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు, దొంగ, పత్రాలు సృష్టించటంలో నేర్పరి. ధర్మంగతుడు భూషయ్య వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి 2000 వరహాలు తీసుకున్నట్లుగా దొంగ పత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ 3000 వరహాలయ్యిందని, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మంగతుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు. ధర్మాంగతుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధిపతి కాసేపు ఆలోచించి, ఏ నేరం పైన అయినా సరే విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివని తెలుసు, భూషయ్య మోసగాడని తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే నీవు 1000 వరహాలు ధరవాత్తు కట్టాలి. ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు ధర్మాంగతుడి వద్ద డబ్బు లేదు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకు ఎంతో అంతో పరపతి ఉంది కాబట్టి అప్పు పుడుతుందనుకున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి ఎవ్వరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు. ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగతుడు నమ్మాడు. అయితే అదే సమయంలో విశ్వనాథుడు తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యునికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్లి సంబంధం కూడా వచ్చింది. పెళ్లి ఖర్చులకు 5000 వరహాల దాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాథుడు శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటే భూషయ్య అతన్ని కలుసుకుని, నీకు నేను సాయపడతాను, బదులుగా నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. విశ్వనాథుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగతుడి విషయంలో హామీ ఉండడానికి ఒప్పుకున్నాడు. ధర్మాంగతుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయ్యింది. అప్పుడు ధర్మాంగతుడికి భూషయ్య మీద కంటే విశ్వనాథుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. అతను ముందు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకుడు అనిపించుకొని ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. పోని విశ్వనాథుణ్ణి కసితీరా కొడదామా అన్నా అప్పుడు అందరూ తనను పరమ దుష్టుడని అసహించుకుంటారు. విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగతుడు చివర కొండ గుహల్లో ఉండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడని, ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటారు. బైరాగి ధర్మాంగతుడు చెప్పింది విని, తన స్వార్థం కొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చేయాలనుకుంటున్నావు. నువ్వు మంచి మిత్రుడువు కావు అన్నాడు. స్వామి, అపకారం చేసింది విశ్వనాథుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవటం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను అన్నాడు ధర్మాంగతుడు. ఇప్పుడు నీ మనసు నిండా పగ ఉంది. పాముకు విషం ఎలాంటిదో మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచిపెట్టిరా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు బైరాగి. స్వామి, నా మనసులోని పగ పోయే మార్గం కూడా మీరే చెప్పండి. ఆ పగ ఉధృత్తాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మాంగతుడు. బైరాగి కొంతసేపు ఆలోచించి, అయితే విను, నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగంతా కూడా విషంగా మారి నీ తలలో చేరుతుంది. ఆ విషం బారి నుంచి బయటపడగానే నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది. పాము రూపంలో ఉన్నంతకాలం నీకు పూర్వజన్మ ఉంటుంది. కానీ బుద్ధులు మాత్రము పామువే ఉంటాయి. ఎటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ మనిషి అయినా నిన్ను చంపితే మాత్రం ఆ రూపంలోనే మరణిస్తావు అన్నాడు. ధర్మాంగతుడు మారాలోచన లేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతన్ని పాముగా మార్చేశాడు. పాముగా మారిన ధర్మాంగతుడు అక్కడి నుంచి పాకుతూ పొలం వైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కర్రను నేలకు తట్టిస్తూ వస్తూ ఉంటే దాన్ని దెబ్బ ధర్మాంగతుడి తోకకు తగిలింది. అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటకు వచ్చి ధర్మాంగతుడితో, నువ్వు ఆ మనిషి వెంటపడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడటం మనకు ప్రమాదం అని తెలుసు కదా అన్నది. ధర్మాంగతుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు.
తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషి వల్ల అపకారం జరిగినా, ప్రాణ ప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది ధర్మాంగతుడికి. కానీ విశ్వనాథుడు తన శత్రువు. అతన్ని మాత్రం కాటువేయాలి. అప్పుడు విశ్వనాథుడి ప్రాణాలు పోతాయి, తనకు శిక్ష ఉండదు. ధర్మాంగతుడు ఇలా నిర్ణయించుకొని ఎవరికంటా పడకుండా విశ్వనాథుడి ఇల్లు చేరుకున్నాడు. ఇంట్లోని ముందర గదిలో విశ్వనాథుడి కొడుకు 6 ఏళ్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగతుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో పాము అని గట్టిగా అరిచాడు. ఆ కుర్రవాణ్ణి కాటేసి విశ్వనాథుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగతుడు అనుకున్నాడు. కానీ తనకే అపకారము చెయ్యని వాడి జోలికి వెళ్ళటం తప్పని అతనికి అనిపించింది. అందుకని అక్కడి నుంచి చరచరా పాకుంటూ పూజగదిలోనికి దూరాడు. ఇంతలో ఇంటిల్లపాది విశ్వనాథుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పింది విని అంతా పూజగదిలోనికి వెళ్ళారు. చూస్తే అక్కడ పూజామందిరంలో పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగతుడు. నాగదేవత కళ్ళు మూసుకొని నమస్కరించండి. ఎవరికి ఏ అపకారము జరగదు. ఈ రోజుతో మనకు మన వాళ్లకు వచ్చిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగతుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగిపోవాలని నాగదేవతకు మొక్కుకో నాయనా అన్నది విశ్వనాథుడి తల్లి. అక్కడ ఉన్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పాము రూపంలోని ధర్మాంగతుడు ఉలిక్కి పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు. ఛీ, నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అనుకుంటూ ధర్మాంగతుడు తన కోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బయటపడగానే అతడి పాము రూపం నశించి తిరిగి ధర్మాంగతుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే ఉండటంతో తాను లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయం కావటం చూసి మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినం వెళ్ళి పాము పుట్టలో పాలు పోస్తూ ఉండేది. ఎలాంటి కష్టాలు వచ్చినా నాగదేవత కరుణ వల్ల తొలగిపోతాయని కొడుకుకు చెప్తూ ఉండేది. విశ్వనాథుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరచి పక్కనే ఉన్న ధర్మాంగతుడిని చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగతుడు, మిత్రమా, నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది. అంత మాత్రాన అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు. ఈ మాటలకు విశ్వనాథుడితో పాటు అతడి కుటుంబం వారందరూ కూడా ధర్మాంగతుణ్ణి ఆకాశానికి ఎత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ధర్మాంగతుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా తర్వాత మార్పు వచ్చి ధర్మాంగతుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వనాథుడు ధర్మాంగతుడికి ఎంతో ఆప్తమిత్రుడిగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ అతడికి సహాయం నిరాకరించాడు. అటువంటి మిత్రదోహి మీద పగ సాధించేందుకు ధర్మాంగతుడు మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు కదా. కానీ పూజామందిరంలో అవకాశం ఉన్నా అతడు విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకు పాముగా అతడి ప్రవర్తనకు పొంతన ఉన్నట్లు లేదు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనుషులలాగే పశుపక్షాదులు కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది. భైరాగి అతడికి పాముగా పూర్వజన్మ ఉంటుందని, బుద్ధి మాత్రం పాములదేనని చెప్పాడు. ధర్మాంగతుడు కాకతీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు ఆ పాము పాముల తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే పాములు ఉపయోగించుకుంటాయని, వాటికి పగ అన్నది తెలియదని చెప్పింది. ఆ సమయాన బుద్ధి విషయంలో పాము స్థాయిలో ఉన్న ధర్మాంగతుడికి అది ఆచరించదగిందిగా తోచింది. పైగా విశ్వనాథుడు ధర్మాంగతుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగతుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి అనారోగ్యము, చెల్లెళ్ళు పెళ్లి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండటం వల్ల స్నేహితుడు కోరిన సాయం చేయలేకపోయాడు. అయితే ధర్మాంగతుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాథుడి తల్లి అన్న మాటలతో ధర్మాంగతుడికి తన పొరపాటు తెలియవచ్చింది. అందువల్లనే అతడు విశ్వనాథుణ్ణి కాటువేయలేదు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ లక్ష్మీ పంచమి రోజు అత్యాశ ఉంటే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలిపే ఈ కథను వింటే చాలు, దరిద్రం దరిచేరదు. పూర్వం కాశీ దేశంలో మీదాసు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి గప్పెడంత ఆశ. అతనికి కూతురంటే పంచప్రాణాలు. కూతురు తర్వాత అతనికి బంగారం అంటే పడి చచ్చేంత ఇష్టం. అతను నిద్రలో కూడా బంగారాన్నే కలవరించేవాడు. ఒకరోజు మీదాసు కోశాగారంలో ఒంటరిగా కూర్చొని బంగారు ఇటుకలు నాణేలను లెక్క పెడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అతని ముందు ప్రత్యక్షమై, మీదాసు, నీవు నిజంగా పెద్ద ధనవంతుడివి అంది. ఆ మాటలు విని మీదాసు ముఖం వేలాడేసుకొని, నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం కొంచెమే ఉంది అన్నాడు. దానికి లక్ష్మీదేవి, ఇంత బంగారం ఉన్నా నీకు సంతోషం కలగటం లేదా? మరి ఎంత బంగారం కావాలో చెప్పు అని ప్రశ్నించింది. నేను చేత్తో తాకిన వస్తువెల్లా బంగారం కావాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు రాజు. రాజు మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంది, రేపటి ఉదయం నుంచి నీవు ఏ వస్తువును తాగితే అదంతా బంగారం అవుతుంది, సరేనా అని లక్ష్మీదేవి రాజుకు వరం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ రాత్రి మీదాసుకు కునుకు పడితే ఒట్టు, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచాడు. ఓ కుర్చీని చేత్తో తాకాడు, అది బంగారు కుర్చీ అయిపోయింది. ఓ బల్లను తాకాడు, అది కాస్త బంగారందై కూర్చుంది. అలా తాకిందంతా కూడా బంగారం అవ్వటంతో మీదాసు వెర్రి సంతోషంతో ఎగిరి గంతులు వేయసాగాడు. అతని పిచ్చెత్తినట్లు పరిగెత్తుతూ తోటలోనికి వెళ్ళి చెట్లను తాకాడు. పూలను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకాడు. అన్నీ బంగారమై తలతల మెరవసాగాయి. మీదాసు పట్టిందంతా బంగారం అవుతుంది. అలా మీదాసు వద్దకు కొండంత బంగారం వచ్చింది. ఇక సాయంత్రం అయ్యింది. పొద్దున్నుంచి ఎగురుతూ గెంతుతూ ఉన్నందువల్ల మీదాసు బాగా అలసిపోయాడు. అతను ధరించిన బట్టలు కూడా బంగారం అయిపోయాయి. ఒంటికి బరువుగా తోచసాగాయి. అతనికి బాగా ఆకలి దప్పులు వేశాయి. తోట నుంచి రాజభవనంలోనికి వచ్చి మీదాసు ఓ బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకరు అతని ముందున బల్ల మీద పళ్ళెంలో భోజనం, నీళ్ల గ్లాసు ఉంచాడు. మీదాసు భోజనం చేద్దామని చేత్తో అన్నం ముట్టుకున్నాడో లేదో అది కాస్త బంగారమైపోయింది. తాగుదామని నీళ్ల గ్లాసు చేత్తో పైకెత్తాడో లేదో నీళ్లు కూడా బంగారమైపోయాయి. మీదాసు కళ్ళ ముందు బల్ల మీద రకరకాల భోజన పదార్థాలున్నాయి, కానీ గొంతులోనికి వెళ్ళట్లేదు. అప్పుడు తన దుస్థితికి మీదాసు గొల్లుమని ఏడ్చాడు. ఇంతలో అతని ముద్దుల కూతురు గెంతుతూ అతని వద్దకు వచ్చింది. అతని ఒడిలో వాలి కన్నీళ్లు తుడవసాగింది. మీదాసు కూతుర్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడ అతని కూతురు ఉంటేగా. అతని ఒడిలో కూతురు ఆకారంలో బరువైన మొయ్యలేని ఓ బంగారు విగ్రహం కనిపించింది. పాపం మీదాసు తల బాదుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి జాలి కలిగింది. అతని ముందు ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవిని చూడగానే మీదాసు పోలోమని ఆమె కాళ్లపై పడి, అమ్మా, మీరు నాకిచ్చిన వరం వెనక్కి తీసుకోండి, అదే 10,000 అని బతిమిలాడాడు. అప్పుడు లక్ష్మీదేవి మీదాసుని ఇలా ప్రశ్నించింది, మీదాసు, నీకు ఇప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాస్ మంచినీళ్ళు విలువైనవంటావా లేదా బంగారమా? ఓ ముద్ద అన్నం విలువైనదంటావా లేదా బంగారమా అని అడిగింది. అప్పుడు మీదాసు 2 చేతులు జోడించి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, నాకు బంగారం అక్కర్లేదు. మనిషికి బంగారంతో పని లేదన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కానీ గ్లాసుడు నీళ్లు, ఓ ముద్ద అన్నం లేకపోతే జీవించలేడు. నాకు ఇప్పుడు బంగారం మీద మోహం పోయింది అని వేడుకున్నాడు. ఇక లక్ష్మీదేవి ఓ పాత్రలో నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లను అన్ని వస్తువులపై చిలకరించు అంది. మీదాసు లక్ష్మీదేవి చెప్పినట్లుగానే ఆ నీళ్లు తీసుకుని తన కూతురి విగ్రహం పైన, కుర్చీలపైన, బల్లపైన, భోజనం, నీళ్లు, చెట్లపైన, ఇలా అన్ని వస్తువులపైన చిలకరించాడు. అవన్నీ మునపటిలాగా మారిపోయాయి.
మీదాసు ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆశ హద్దు మీరితే దుఃఖం దాపురిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణు అవ్వతో, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణ్ణి ఓసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడున్నాడు అంటావు, కానీ కనిపించడు అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోనికి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు, నేను నారాయణ దగ్గరకు వెళ్తున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అన్నాడు. ఆ పట్టలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుడి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వటం లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కుని రావా అని విష్ణువును అడిగింది. ఓ సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కుని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నట్లు ఉన్నావు. ఏం చేస్తే నా ఈ బాధ దూరమవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది. విష్ణు అందుకొప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనుకడుగు వెయ్యటం లేదు. అలా పోతున్న విష్ణువుకు ఒకనాడు ఒక ముసలి ఆయన కనిపించాడు. ఆ తాత విష్ణువును దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తోంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్రేమీ లేదు. కొంచెం ఆలోచించిన పిదపట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరకు తీసుకుని వెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు
ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కనిపించిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణుడి గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గానీ నువ్వే నా పూలను కోసుకుని వెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకుని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్నిచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణువుకు తను నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు, ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలు తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దర్శనం ఇస్తాడు, కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపుతాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా అందరూ గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.